మీరు రోజు ఇంట్లో వంటలో వాడుతున్న పసుపు. అది కేవలం రంగు, రుచి కోసమే అనుకుంటున్నారా? లేదు. ఆ బంగారు వర్ణపు పసుపులో మీ దెబ్బలను మాన్పగల, క్యాన్సర్ లాంటి మహమ్మారులను కూడా ఆపగల అద్భుత శక్తి ఉందని మీకు తెలుసా? మనకు తెలియకుండానే మనం ఒక మహా ఔషధాన్ని రోజూ వాడుతున్నాం. మా ఆంధ్ర వంటకాల్లో పసుపు లేని కూర ఉండదంటే అతిశయోక్తి కాదు. గుంటూరు మిర్చి కారంతో పాటు పసుపు పచ్చని రంగు మన కూరలకు ప్రత్యేక అందాన్ని, సువాసనను ఇస్తుంది. అమ్మ చేతి వంటలో, పసుపు పాలు తాగే రోజుల్లో, పెళ్లి భోజనాల్లో, పసుపు కొమ్ముల అలంకరణలో. పసుపు మన జీవితంలో ఒక భాగం. కేవలం శుభకార్యాలకే కాదు, కూరలకి రంగు, రుచి ఇవ్వడానికి, కొద్దిగా క్రిమి సంహారక గుణం ఉంటుందని మాత్రమే మనం అనుకుంటాం. ఇది మామూలు విషయం, అందరికీ తెలిసిందే. కాని ఈ పసుపు వెనుక ఉన్న అసలు రహస్యం, దాని అద్భుత ఔషధ గుణాలు చాలామందికి తెలియదు. పసుపులో కర్క్యుమిన్ అనే ఒక అద్భుతమైన రసాయనం ఉంటుంది. ఇది కేవలం రంగు కోసమో, కొద్దిపాటి క్రిమి సంహారక గుణం కోసమో కాదు. కుర్కుమిన్ ఒక బలమైన యాంటీ ఇన్ఫ్లేమేటరీ అంటే వాపును తగ్గించే గుణం ఉన్నది, మరియు ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. అంటే మన శరీరంలో ఏదైనా వాపు వస్తే, నొప్పి ఉంటే, దాన్ని తగ్గించే శక్తి పసుపుకు ఉంది. చిన్న గాయాలైతే ఇంట్లో అమ్మ వెంటనే పసుపు పూసేది గుర్తుందా? కాలు బెణికినా, చేతికి దెబ్బ తగిలినా వేడి చేసి పసుపును పట్టించేవారు. ఆ పని వెనుక ఒక బలమైన సైంటిఫిక్ కారణం ఉంది. పసుపు గాయాలను త్వరగా మానేలా చేస్తుంది, ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది. దీని మట్టి వాసన మనకు ఒక భద్రతా భావాన్ని కూడా ఇస్తుంది కదా. ఇంతేకాదు, పసుపులో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి కూడా ఉందని ఆధునిక సైన్స్ పరిశోధనలు నిరూపించాయి. ఇది క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది, కొత్త కణాలు ఏర్పడకుండా చూస్తుంది. మన శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ అనే వాటిని తొలగించి మన కణాలకు రక్షణ కవచంలా నిలుస్తుంది. పసుపుని తరచుగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా రక్షణ లభిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అదో పసుపు పచ్చటి వర్ణం, ఒక ప్రత్యేకమైన కమ్మటి వాసన. మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని రక్షిస్తున్న ఒక గొప్ప వరం. ఒకప్పుడు అమ్మమ్మల కాలం నుండి మన పూర్వీకులు పసుపుని కేవలం మసాలా దినుసుగానే కాకుండా ఒక ఆయుర్వేద ఔషధంగా, దివ్యౌషధంగా వాడారు. అది వారి అనుభవం, మనకు అందిస్తున్న అమూల్యమైన జ్ఞానం. మన పెరట్లో పండించిన పసుపు కొమ్ములలాగే దాని గుణాలు కూడా అచ్చంగా స్వచ్ఛంగా ఉంటాయి. కాబట్టి మనం వంటలో వాడే పసుపు కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు, అది ఒక శక్తివంతమైన ఔషధం. మన ఇంటి వంటగదిలో ఉన్న ఒక అద్భుతమైన సంపద. దీని విలువ తెలుసుకుని మనం పసుపుని మరింత గౌరవిద్దాం, దానిని తెలివిగా వాడుకుందాం. మీ ఇంట్లో పసుపుని ఏ విషయాలకి వాడతారు? పసుపుతో మీకున్న ప్రత్యేక జ్ఞాపకాలు ఏంటి? కింద కామెంట్లలో మాతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.